అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఆహ్వానించిన వెంటనే వచ్చిన విలేకరుల సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఒక మంచి కార్యక్రమము ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రత్యేక ఆయుధాలు మన మీడియా సోదరులు మొదటి నుంచి వాళ్ళు ఎంతో సహకరిస్తూ ఉన్నారు. మరొకసారి కృతజ్ఞతలు. ప్రస్తుతము ఇప్పుడు నేను చెప్పాల్సిన విషయం ఏమంటే, మన దేశ పరిస్థితుల గురించి, మన రాష్ట్ర పరిస్థితుల గురించి మీ అందరికీ తెలిసినప్పటికీ నా వంతుగా ఒక పౌరురాలిగా జరిగే అన్యాయాల గురించి మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనమంతా గమనిస్తూ ఉన్నాం, గత 10 ఏళ్ల నుంచి ఈ భారతీయ జనతా పార్టీ మోదీ ప్రభుత్వము మనకు, మన రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసింది అనేది అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ విభజించింది అంటారు, కానీ ప్రత్యేక హోదా, సపరేట్ అనేక హామీలతో అది విభజించడం జరిగింది. దాన్ని అమలు చేయడంలో భారతీయ జనతా పార్టీ మోదీ ప్రభుత్వము ఫెయిల్యూర్ అయిపోయింది. వారి స్వార్థం కోసం ఒక ముఠాను ఏర్పరచుకొని వారి ద్వారా తర్వాత తన వరకు తన అధికారము నిలబెట్టుకోవడానికి స్వార్థంగా ప్రవర్తిస్తూ నిందంతా కాంగ్రెస్ పార్టీ మీద వేసి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ఎంతో అన్యాయం చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం అయింది. ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి, స్వాతంత్రము పోరాడింది కూడా కాంగ్రెస్ పార్టీనే. అప్పటి నుంచి అందరూ క్షేమంగా ఉన్నారంటే కేవలం కాంగ్రెస్ పార్టీ నీడలోనే. కానీ స్వార్థపరులు వాళ్ళ యొక్క రాజకీయాల వల్ల చిన్నాభిన్నం అయిపోయింది. సరైనగా మన యొక్క రాష్ట్ర అవసరాలను, మన యొక్క పరిస్థితులను తర్వాత ప్రభుత్వానికి, కేంద్రానికి తెలియజేయకుండా వారు ఊరికనే ఉండడం వల్ల మన రాష్ట్రానికి రావాల్సిన నిధులైతేమి, ప్రత్యేక హోదా అయితేమి ఏర్పాటు చేయలేకపోయినారు. మోదీ గారు స్వార్థంగా ప్రవర్తిస్తూ కులమతాలను రెచ్చగొడుతూ ఒక వర్గానికే ఆయన సపోర్ట్ చేసినట్లు తన రాజకీయం నిలబెట్టుకోవడానికి దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ అది గమనిస్తూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులలో మన దేశము బాగుండాలా, మన రాష్ట్రం బాగుండాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ, ఎంతోమంది దేశ పౌరులను, సమరయోధులను తయారు చేసిన కాంగ్రెస్ పార్టీ, వారి నీడలోనే, వారి నాయకత్వంలోనే మన రాష్ట్రము సుభిక్షంగా ఉంటుందని ఈ సమయంలో మీకు తెలియజేసుకుంటూ ఉన్నాం. మనమందరం చూస్తూ ఉన్నాం, ఏమాత్రం ఆర్థికంగా అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, రైతులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసం వారు కష్టపడి చేసిన పంటకు సరైన ధర కూడా రాకుండా ఎంతో ఇబ్బంది పడినారు. గిట్టుబాటు ధర ఏర్పాటు చేస్తామన్నారు, అది లేదు. ఒక్కొక్కరికి 15 లక్షలు, 20 లక్షలు కుటుంబానికి అందిస్తామన్నారు, అది లేదు. ప్రతి ఇంట్లో ఉద్యోగాలు ఇస్తామన్నారు, అది లేదు. తర్వాత ఎంత దీన స్థితికి మన దేశము దిగజారిపోయిందంటే అందరికీ అవేర్నెస్ ఉంది, అందరూ పేపర్లు చూస్తూ ఉన్నారు. కానీ తాత్కాలిక ప్రలోభాలకు పోకుండా మనల్ని కాపాడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనే ప్రతి ఒక్క పౌరుడు ఆలోచన చేసి హస్తం గుర్తుకు ఓటు వేసి మన హక్కును మనం సంపాదించుకోవాలని ఈ సమయంలో పత్రికా మూలకంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. మన రాష్ట్ర పరిస్థితికి వస్తే గత 5 ఏళ్ల నుంచి ఉన్న ప్రభుత్వము ఏం చేసింది అనేది షో తప్ప ఎవరు లబ్ధి పొందే వాళ్ళు లేరు. ఆ రకంగా ఎవరు అట్లా ప్రవర్తించకూడదు. కాబట్టి మనం ఆలోచన చేయాలా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనకు అసలు మిగిలేది ఏముండదు. అన్ని వర్గాలు, ఈ కులము, ఆ కులము, ఈ మతము, ఆ మతం అని లేకుండా అందరూ బాగుండేదంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. గతంలో చూసినాం, ఒక మతతత్వ పార్టీ కింద కొన్ని మతాలను ఎంత నాశనం చేసినారు, ఎంత ఇది చేసినారు. ప్రభుత్వము దానికి సహకరించిందని నేను చెప్తా ఉన్నా. ఇంకొకటి చూస్తే మేమే అన్ని రకాలుగా ముందు షో, ఇంత డబ్బులు కొంతమందిని ఉన్నతంగా ఉండే వాళ్ళను, సంపన్న స్థితిలో ఉండే వాళ్ళ ద్వారా ఆ డబ్బుల మూలకంలో వాళ్ళ అధికారం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రజల కోసం కాదు. ప్రజలు ఎన్నుకున్న నాయకులు అంటే కేవలము ప్రజలపైన, ప్రజల క్షేమం పైనే మనం పనిచేయాల్సి ఉంది. కానీ స్వార్థంగా ఆలోచన చేసే నాయకులు కరెక్ట్ అయిన కాదు. ఇది ప్రజల చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంది, ఆలోచన శక్తి ఉంది. గతంలో అంటే ఎంతో మంది అమాయకంగా, నిరక్షరాస్యతగా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ చదువుకున్నారు, పేపర్లలో చూస్తూ ఉన్నారు, జరిగే అన్యాయాలు చూస్తూ ఉన్నారు. ఆడపిల్లలకు, స్త్రీలకు రక్షణ లేదు, ఎన్ని బాధలు పడతా ఉన్నారు. ఇవన్నీ అందరూ చూస్తున్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించాల. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో
ఏ ఒక వర్గం కానీ ఒక కులం కానీ ఉండదు. అందరూ పాలకులే, అందరినీ సమానంగా చూస్తారు. ఇప్పుడున్న పార్టీలలో అయితే ఒక పార్టీ ఇంకొక పార్టీకి అయితే ఒక వర్గం అభిమానం, అంతవరకే ఉంటుంది. మిగతా వాళ్ళు కలిసేదానికి లేదు. అదే కాంగ్రెస్ పార్టీలో అయితే అందరినీ సమానంగా చూస్తారు. మనకు ప్రత్యేక హోదా, మన రాష్ట్రానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతోనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది. ఇక్కడ కావాల్సిన పోలవరం ప్రాజెక్టు, తర్వాత మన స్టీల్ ప్లాంట్, ఇక్కడ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, ప్రతి రైతులకు ఒక రుణమాఫీ కావచ్చు, పేదలకు ఇంటికి ప్రతి నెల ఇంత అమౌంట్ కావచ్చు, ప్రతి ఒక్కరి అభివృద్ధి చూసే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ సమయంలో ఈ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ నియోజకవర్గంలో ప్రతి ప్రాంతానికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ వల్ల మనకి ఏమేమి లాభం జరుగుతుంది, మన ఏ రకంగా సురక్షితంగా ఉండమనేది తెలపాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ అట్లూరు మండలంలో నేను ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి ప్రజల్లోకి తీసుకువెళ్ళి వచ్చే ఎన్నికల్లో మన దేశము మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి మనము సంక్షేమంగా మన సుభిక్షాన్ని మనము కోరుకోవాలని ఈ సమయంలో మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్కారం.